ఆదిలాబాద్ పట్టణం బుక్తాపూర్ కాలనీలో శిథిలావస్థకు చేరి 20 ఏళ్ల కిందట మూతపడిన సర్కారు బడి ఎట్టకేలకు తెరుచుకుంది. ఆ బడిని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిష, మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, వైస్ చైర్మన్ రోహిత్లతో కలిసి ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి పిల్లలను పోగు చేసి బడి తెరిపించడంలో కృషి చేసిన విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలెక్టర్ సన్మానించారు. పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రతిరోజు బడికి పంపాలని కలెక్టర్ తల్లిదండ్రులను కోరారు. ప్రాథమిక పాఠశాలకి 15-20 సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉన్నది. దానిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుందని కలెక్టర్ గారికి 2-3 నెలల క్రితం రిప్రజెంటేషన్ చేయబడ్డది. కలెక్టర్ గారు స్పందించి ఓపెన్ కు ఒప్పుకున్నారు. మేము స్కూల్ కొరకు వెతికితే స్కూల్ ఎక్కడ దొరకలేదు. 19/6/26 నాడు ఇద్దరికి ఒక రూమ్ తీసుకొని అందులో పిల్లల్ని గ్యాదర్ చేసినాం. ఈరోజు వెటర్నరీ హాస్పిటల్లో 2 రూములు కలెక్టర్ గారు కేటాయించిండు. ఆ కేటాయించడాన్ని మా కొద్దిగా రిపేర్ చేసి కలరింగ్ చేయించి ఈ రోజు కలెక్టర్ గారు వచ్చి ఓపెనింగ్ కూడా చేసిండు. శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ ని కబ్జా కాకుండా కూడా రిక్వెస్ట్ చేయబడ్డది. కలెక్టర్ గారు దానికి కూడా స్పందించారు. కొత్త బిల్డింగ్ కు తొందరలో చేయడానికి కూడా ఒప్పుకుంటున్నారు. బడి ప్రారంభించడం అంటే ఎందుకు చేయడం జరిగింది అంటే ఒక ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మళ్ళీ 10 ఏవైతే మూతపడి బడి ఉన్నాయో అవి కూడా ప్రారంభించడం జరిగింది. సో నేను అందరికీ తల్లిదండ్రులకి కోరుతున్నాము, ఒకటేమో పిల్లలకి డైలీ బడికి మనం తప్పకుండా పంపించాల్సిందే. ఎందుకంటే మనం అటెండెన్స్ చాలా దగ్గర ఉండి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మానిటర్ చేస్తున్నాము. ఈ రోజు మన జిల్లాలో చూస్తే 75% అటెండెన్స్ దాటింది. గత సంవత్సరం అంతా అటెండెన్స్ లేకుంటే, సో ఈ సంవత్సరం మనం చాలా కష్టపడి డైలీ మళ్ళీ రివ్యూ చేస్తూ शुरुआत లోనే हम 75% अटेंडेंस लेकर आए.